హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఉగాది పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మేము కూడా చాలా చాలా బాగా చేసుకున్నామండి. ఉగాది కోసం చేసుకునే భక్షాలు మేము ఎలా చేస్తామో నేను నా రెసిపీని షేర్ చేస్తున్నాను. అందరూ ఒకేలాగా చేస్తారు ఆల్మోస్ట్. అయితే ఈ భక్షాల కోసము మనము శనగపప్పు తీసుకొని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకోవద్దు. అది ఉడికిన తర్వాత ఒక కాటన్ క్లాత్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా. ఆరబెట్టిన తర్వాత ఇలా పప్పులు లేకుండా మంచిగా మిక్సీకి పట్టి పెట్టుకోవాలి. మిక్సీకి పట్టి పెట్టుకున్న తర్వాత మనము 1/2 కేజీ పప్పు తీసుకుంటే 1/2 కేజీ బెల్లం, అంటే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అలా ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే పాకంలో తొందరగా కరిగిపోతుంది చిన్న చిన్నగా కట్ చేసుకుంటే. ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పాకం కట్టుకోవాలి. కావాలంటే ఒక 15 మినిట్స్ బెల్లంలో ఒక వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసి కూడా చేసుకోవచ్చు, తొందరగా అవుతుంది. తర్వాత దీంట్లో మనము ఒక 3-4 ఇలాచీలు, పెద్ద సైజు ఇలాచీలు ఇట్లా లోపల గింజలు పొడిలాగా చేసుకొని వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మనం మిక్సీకి పట్టి పెట్టుకున్నటువంటి పప్పులో ఈ పాకాన్ని ఇలా ఈ జాలితో వడగట్టుకోవాలి. దాంట్లో బెల్లంలో రాళ్ళున్న ఏమున్నా ఏం లేకుండా వచ్చేస్తుంది. తర్వాత మనము ఆ పూర్ణం పిండికి కన్సిస్టెంట్ చూసుకోవాలి. ఇలా మనం ముద్దలా చేస్తే కరెక్ట్గా ఉంటుందా, లేకపోతే పట్టుకోవడానికి రాకుండా జారిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చిందండి. తర్వాత మనం గోధుమ పిండి పూర్తి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. కొంచెం మైదా యాడ్ చేసుకొని మెత్తగా పూరి పిండి కంటే కూడా కొంచెం లూజుగా కలుపుకొని ఇలా పూర్ణం ముద్దని మధ్యలో పెట్టుకొని ఇలా ముద్దలా చేసుకొని ఇలా ఒక మంచి కవర్ లాంటివి తీసుకొని ఇలా చేతితో ఒత్తుకుంటూ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు, చిన్నగా పెద్దగా ఎలా అయినా సరే. ఇలా పెంక పెట్టుకొని పెంక వేడైన తర్వాత నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. మేము మాత్రం నెయ్యితోనే కాల్చుకున్నాము. చూసారా ఎంత బాగా వచ్చాయో? టేస్ట్ చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.